మునగాకు కాఫీ. This is coffee. This is fry. మునగాకు ఫ్రై అనమాట. యాక్చువల్గా ఈ మునగాకు ఈరోజు మా పాప అదే పనికి వెళ్ళి కోసుకొని వచ్చింది. నాకు చెయ్యి బాగా తొందరగా సెట్ అవ్వాలని చెప్పేసి మునగాకు బాగా ఉడకబెట్టేసి అదంతా వడగట్టి దాంట్లో ఒక లెమన్ హనీ వేసి కొంచెం పెప్పర్ పౌడర్ వేసింది. మునగాకు కాఫీ రెడీ అయిపోయింది. తర్వాత వడగట్టిన తర్వాత ఆకు మిగులుతుంది కదా, ఆ ఆకుని తాలింపు వేసింది. అట్లనే కొంచెం పెసరపప్పు, ప్రోటీన్ కూడా యాడ్ అయితే బాగుంటుంది కదా అని పెసరపప్పు సపరేట్గా ఉడకబెట్టి మళ్ళీ దాన్ని వడగట్టి ఆ పప్పుని దాంట్లో వేసి రెండింటి తాలింపు చేసి కొంచెం పప్పుల పొడి యాడ్ చేసిందనమాట. సూపర్గా ఉంది, బాగా టేస్టీగా ఉంది. నా కోసం ఎంత కష్టపడుతుందంటే మా లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ లక్కీ. ఎందుకంటే కష్టపడేది తొందరగా సెట్ అయితే పనులు మా అమ్మ చేసుకుంటుంది కదా అని చెప్పి. సరే, బాగుందా మునగాకు ఫ్రై? బాగుందా? భలే ఉందా లక్కీ? ఎలా ఉంది? టేస్ట్గా ఉందా? అబ్బా ఓ, నాకు ఉంచారు ఆ గిన్నె నిండా తాగమని చెప్పేసి. మీరు కూడా ట్రై చేయండి. మునగాకులో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మొన్న మటన్ షాప్కి వెళ్ళినప్పుడు బోన్స్ అడిగితే దీనికంటే మునగాకు బాగా తినండి, మునగాకు ప్లస్ మునగకాయల జ్యూస్ అవి బాగా తీసుకోవడం వల్ల బాగా తొందరగా రికవర్ అవుతారండి అని చెప్పారు. అందుకని చెప్పేసి చాలా మునగాకు తెచ్చింది మా పాప. ఒక పెద్ద చెట్టు పెక్కొచ్చింది మునగాకు సూప్.